అవును, నాన్న పొద్దు నుంచి పొలం పక్కే రాలేదు. కొత్త కోళ్ళకి వంట చేయడం నేర్పుతున్నాడా? అవును పాపం, ఈ కొత్త పెళ్లి కొడుక్కి ఇష్టమైన వంటలు నా చేత కావని. అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట. ఏమిటిది? ఇప్పుడే చెప్పమంటావా? చెప్పండి. ఇక్కడే చెప్పమంటావా? తినండి. ఆహా, అమృతం అమృతంలా ఉన్నాయి. ఏమిటి, మంచినీళ్ళా? అయితే నా చేతి వంట కంటే నేను తెచ్చిన మంచినీళ్ళే బాగున్నాయన్నమాట. చెప్పానుగా, నీళ్లు పడని చోట మంచినీళ్లే మహాప్రసాదం. అవును, మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి? సర్లే బావే, ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను. అందుకే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో, కానీ ఈ నేలలోంచి గవముక్కు కూడా రాదు. అది కాదండి, తవ్వి చూస్తే. అబ్బబ్బబ్బా, పడవని తెలిసిన తర్వాత ఏమని తవ్వమంటావు, ఎక్కడ తవ్వమంటావు? అక్కడ. ఏమండి, ఇక్కడ ఈ నీళ్లు పడిన చోట. ఏమిటి లక్ష్మి నీ పిచ్చి? పిచ్చి కాదండి, నా నమ్మకం. మన మహాలక్ష్మి మనకు అన్యాయం చేయదు. నీ మహాలక్ష్మి న్యాయం చేసినా గంగన్ నెత్తి మీద పెట్టుకున్న ఆ శ్రీశైలం మల్లన్న ఉన్నాడు చూడు, అలాగే కళ్ళు అప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నీళ్లు ఎలా పడతాయి? కాదండి, నా పిలుపు విని ఆ మల్లన్న అలా శిరసు ఉంచుతాడు. అంతే, గంగమ్మ ఈ చేనంతా తడిపేస్తుంది. సర్లే, అప్పుడే తవ్వినట్టు నీళ్లు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళకంటున్నావే. కల కాదండి, నిజం. మన పొలం పచ్చగా సింగారించుకుని కలకళ్ళాడపోతే అప్పుడు చూడండి. ఏమండి, నా మాట వినండి, బావి తవ్వుదామండి. సరే, అయితే మంచి రోజు చూడు, నీది కలో నాది కలో అది తేలిపోతుంది. మీరెంత మంచివారండి. చూడన్నా వీడు ముక్కయటానికి అంచెప్ చేస్తున్నాడా? నీది కదా నాన్న, ఆ ముక్క నాది. అన్నయ్య. ఏదో తమ్ముడు? ఏం లేదన్నయ్య, మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నాను. నువ్వు మంచిదే, కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావురా? లేదన్నయ్య, మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి. లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది. అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు అన్నయ్య. నిజమే, నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు. కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు. సంవత్సరం అంతా కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలి. చూడు, పెళ్ళాం మాటలేనిటువంటి పాడు పనులు చేయకున్నాయన. ఏం లేదురా, వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట, మనమంతా సాయం చేయాలట. రైట్ రా, జోకర్లు దొరికేటుంటే నేను రెడీ అరా. ఎందుకు బాబు ఈ శ్రమ? ఎంతతోనే నీళ్లు పడవు, డబ్బు దండగా. పదండి పదండి. ఇదిగోయా గురునాథం 30 రూపాయలు. ఏరా తమ్ముడు, బావి మీద ఆశ వదిలేసుకొని ఇప్పుడు గన్ను తవ్వుతున్నావటగా? పోనీలే, నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకొచ్చు. ఏం తవ్వుకుని ఏం బాగుంటే నీకెందుకు? నీ డబ్బే తగలబెట్టలేదుగా. నా డబ్బు కాదు, నీ డబ్బే అనుకో. అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళం మాకు తప్పుతుందే మరి. అందుకు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చేవి చేయదాసండి. ఎందుకయ్యా పెద్దవాడిని అలాగంటావు?
అంతా నీ బాగు గురించే. పెద్దవాడు అని తెలియదు అక్కడ ఇల్లు పడతాయో పడవో. అసలు ఆయన మాట దొరికి అయిన ఉంటే అవసరం పడేవాడా ఇంత తప్పులు పాలు అయ్యేవాడా? ఏదో పాపం పెళ్ళాం మాట కాదని లేక. అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి? అంతగా పెళ్ళాన్ని సుఖపెట్టాలంటే 50 రూపాయలు పెట్టి చీర కొనమనండి, పావులు పెట్టి మల్లెపూలు కొనమనండి. ఉన్నదంతా తీసుకెళ్లి మట్టిలో తగిలేస్తారటండి. వాడు పోయటం సరే, నాది పోయమన్నాడు. నూతులు గోతులు మనకెందుకు, అక్కడ నీళ్లు పడేనా చచ్చేనా వద్దన్నా పెళ్ళాం అన్నది కనుక సరిపోయింది, కానీ లేకపోతే నాకు పాతికో పరకో వదిలేవి. తులసమ్మ గారి సంగతి వేరు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆ నోట్లో నుంచి పలుకుతాడు. ఏదో ఆడుంది కాబట్టి ఇల్లు ఈ మాత్రంగానే ఉంది. మా వాడికి కుర్రతనం తెలియదు, మా మరదలకి చిన్నతనం అర్థం కాదు. సరే, మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అంతే. అన్నయ్య, అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువట. వెళ్ళిరా తమ్ముడు, మళ్ళా పెళ్ళేమంటుంది. గురునాథం, మీరు కూడా వెళ్ళిరండి. నీళ్లు పడవు పడవు అని నెత్తి నోరు కొట్టుకున్నాను. నా లక్ష్మి చెప్పింది, నా మాట వినండి అని ప్రాణం తీశాను. ఏది నీ లక్ష్మి? ఎక్కడుంది నీ లక్ష్మి? ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? అలా బయటికి వెళ్ళి విను. వెళ్ళా మాట విని. కాని పని ఏం చేయలేదు. కాని పని కాదు ఇది. దాచుకున్నదంతా తీసుకెళ్లి ఆ గోతులో పోశాను. అందినంత వరకు అప్పులు చేశాను. నన్ను తాకట్టు పెట్టుకున్నాను, నాన్న తాకట్టు పెట్టాను. నేనొక్కతిని మిగిలిన్నానన్నా మీ బాధ. లక్ష్మి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు. ఉంది కదా, ఆ నమ్మకంతో మరొక్క వరం ఇవ్వండి. ఏంటిది? రేపే ఆఖరి రోజు. రేపు ఒక్కరోజు నా కోసం కష్టపడండి. నీళ్లు పడిందా సరే సరే, లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే. చెప్పండి, చేస్తారు కదా? వద్దు లక్ష్మి, అంత మాట అనుకో. నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి. తమ్ముడు కృష్ణ, ఏమిటన్నయ్యా? ఏమే అడగమంటావా? అదేమైనా చెప్పడందే అడగరా అందే? అడగండి. ఏం లేదు, పెద్దవాడిని. నేను అడిగితే నువ్వు కాదనవు, కాదనలేవు, కాదనవు కూడా. నీ మనసు జోకర్ లాంటిది కదరా. అసలు ఇంతకీ ఏమిటన్నయ్యా నువ్వు అనేది? నీళ్లు, మంచినీళ్ళు, మన బావిలో నీళ్లు, అంతే కదే? అంతే. ఓహో, వాటా అడగటానికి వచ్చారా? అందుకన్నమాట ఈ ప్రేమాభిమానాలు. ఇక నేనే ఇచ్చేసినట్టే. నేను ఒక ఆట వేసుకో. అన్నయ్య, ఆనాడు ఈ అభిమానం ఏమైంది? మీ అందరినీ సహాయం చేయమని బతిమాలానే. మీరు చేసిన అవమానం మర్చిపోయారా? అప్పుడు పడవనుకున్నా, ఇప్పుడు పడ్డాయి. అది మా తప్ప? ఇది మీ తప్పు కాదు. మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వాళ్ళది. అయితే ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ భగవంతుడిచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే. అది అందరి సొత్తుని గ్రహిస్తే దానికి నన్ను అడగటం దేనికి? మీరు కష్టపడండి, మీ సొంతం చేసుకోండి. ఎవరు కాదన్నారు? అవును, ఇది రైట్ గానే ఉన్నట్టుంది. ఆలోచించు. నాకు ఆటకు టైం అయింది, మేము వస్తా. ఎక్కడికన్నా? ఇవాళ ఈ విషయం అటు ఇటు తేల్చుకోవాల్సిందే. సుమతి కూడా అటు ఇటు తేల్చుకోమంటుంది. తెలుసుకోవాల్సిందే, తేల్చండి, మేము వస్తా. ఏరా, ఏమంటావు? అన్నయ్య, మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్లలో ఒక్క చుక్కెవను. మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. వెళ్ళండి. ఒకసారి ఇలా వస్తారా? ఏమిటండి మీ వాదం? అడుగుతున్నది ఎవరైనా పరాయి వాళ్ళ, అనుభవించాలనుకున్నది కాని వాళ్ళ? నాకు తెలుసు లక్ష్మి, నా వాళ్ళ గురించి నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. మీరేగా మీ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. అయినా ఆ నీళ్ళని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? నలుగురికి ఉపయోగపడితే మనకు మాత్రం ఆనందం కదా. లక్ష్మి, నలుగురికి ఉపయోగపడుతుందనే జ్ఞానం ఆనాడు వాళ్ళకి ఏమైంది? ఏమండి,
నా మాట వినండి. మనం లేకపోయినా మన మాట మిగులుతుంది. అడిగినా ఇవ్వలేదని అపఖ్యాతి కంటే అభిమానాన్ని చంపుకొని అడగకుండానే ఇచ్చుంటే ఎంతో బాగుండేది. సరే, ఆ ఇచ్చేదేదో నువ్వే ఇచ్చుకుని ఆ కీర్తి ఏమిటో నువ్వే తెచ్చుకో. అక్కయ్య, ఆయన అన్నవేవి మనసులో పెట్టుకోకండి. ఇందులో ఏది ఏ ఒక్కరిది కాదు, మనందరిది. ఏదో దయాధర్మం కింద ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే. ఇన్నేళ్లుగా నేను గంగా స్తోత్రం చేస్తుంటే ఆ గంగమ్మ నా పిలుపు వింది, పలికింది. నిజమే అక్కయ్య, ఇదంతా నీ చలవే. ఆ సంగతి మీ ఆయనతో చెప్పు. ఇదిగో రానమ్మా, ఇలారా. ఏమిటంత హడావుడిగా వెళుతున్నావు? ఇవాళ మా మహిళా మండలి ఎమ్మెల్యేలందరినీ మీటింగ్ ఆనకొట్టాలి. మీటింగ్లకి ఏమొచ్చింది లేదు, తర్వాత వెళ్ళొచ్చు. ఇవాళ మన పూజ రా. ఇదిగో కాంతామణి, రావమ్మా. ఏడు తులసమ్మ గారు ఇవాళ ఇల్లు కదిలొచ్చారు. మా పొలానికి నీళ్లు కదిలి రాలే. అసలు ఏనాడైనా నీళ్లు పడతాయని అనుకున్నారా? నా దేవుడు కరుణించాడు, పడ్డాయి. ఏమంటావ్? మా పొలాలు రావణమ్మా మాట. కొబ్బరికాయ కొట్టేశానుగా. అబ్బా, కొడితే కొట్టేవలేదు. ఇవాళ మన పూజ, పదా. మళ్ళా వస్తాలే. అక్కడ మా ఆయనకు అన్నం పట్టుకెళ్ళాలి. ఏమిటో, ఓ దేవుడు లేడు, ఓ పూజ లేదు. ఎప్పుడు చూసినా ముగుడు కన్నం పెట్టడవును. ఇదిగో రత్తమ్మా మాట. ఏమిటి ఏమిటేమిటి? ఊరంతా తెలిసిపోయింది, నీకు ఇంకా తెలియలే? రాజేశ్వరి మాట. నా పూజలు ఫలించి ఇన్నాటికి మా పొలాలు సాక్కుచ్చాయి. అందుకని ఇవాళ ప్రత్యేకంగా పూజ చేస్తున్నా. 100 కొబ్బరికాయలు. అవునులే, మీ తోట కూడా లక్ష్మి వచ్చిన వేళ విశేషం. చాలేవమ్మా. లక్ష్మి వచ్చిన వేళ అలాగని ఊళ్ళో అందరితో చెప్పుకుంటోంది కావాలి. నిజాలు నా వెంకటేశ్వర స్వామికి తెలియవు, నా శ్రీరామూర్తికి తెలియవు, నా సాయిబాబాకి తెలియవు, మాతారం ఆంజనేయులు, మానికొండ మల్లికార్జునుడు, అన్నవరం సత్యనారాయణ అందరూ సాక్ష్యం. అమ్మా, పూజ ఏర్పాటైంది, తమరికి రావచ్చు. రండి, మీరంతా పూజకి రండి. ముందు విఘ్నేశ్వర పూజ మొదలెట్టండి. చిత్తం తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయి గజ్జలు నల్లని చూపులు మందహాసము. 100 కొబ్బరికాయలు తెప్పించారు పూజారి గారు.